నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మెడికల్ హెల్త్ ఎమర్జెన్సీ అయితే వచ్చిందనమాట. కువైట్ దేశం పైన జరిగిన ఇరాన్ క్రూరమైన దాడి తదనంతర పరిణామాలపైన కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు కీలక ప్రకటన విడుదల చేశారు. దాడి జరిగిన మొదటి గంట నుంచే దేశంలోని ఆరోగ్య వ్యవస్థ పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని ఆయన వెల్లడించారు. ఈ దాడుల కారణంగా ఇప్పటి వరకు 63 మంది గాయపడగా వారిలో అత్యంత విషమంగా ఉన్న 7గురికి అత్యవసరంగా పెద్ద శస్త్రచికిత్సలు, సర్జరీలు, ఆపరేషన్లు నిర్వహించినట్లు స్పష్టం చేశారు. బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించడానికి ఆరోగ్య రంగం 24 గంటలు పూర్తి సన్నద్ధతో పనిచేస్తుందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అన్ని వైద్య సంస్థల్లో ఎమర్జెన్సీ ప్లాన్లను యాక్టివేట్ చేశామని, వైద్య, నర్సింగ్ మరియు సాంకేతిక సిబ్బందిని రంగంలోకి దించామని ఆయన పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖ వెల్లడించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలను తెలిపారు. సమగ్ర వైద్య సేవలు మరియు రెస్క్యూ ఆపరేషన్. దాడి జరిగిన వెంటనే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెడికల్ ఎమర్జెన్సీతో పాటు 25 అంబులెన్సులను అత్యవసరంగా తరలించామని, ఘటనా స్థలంలోని ప్రాథమిక చికిత్సలు అందించి క్షతగాత్రులను వేగంగా ఆసుపత్రికి తరలించాము. గాయపడిన 63 మందిని జాతీయ అత్యవసర ప్రణాళిక ప్రకారం వేరువేరు ఆసుపత్రులకు తరలించారు. బాధితుల్లో సాధారణ పౌరులతో పాటు విమానాశ్రయ ఉద్యోగులు, ప్రయాణికులు ఉన్నారు. వీరికి ఎముకలు విరగడం, తలకు తీవ్ర గాయాలు కావడం, బ్రెయిన్ హెమరేజ్, మెదడులో రక్తస్రావం, బాంబు పేలుల తీవ్రత వల్ల అవయవాలు కోల్పోవడం వంటి తీవ్ర గాయాలయ్యాయి. వీటితో పాటు దట్టమైన పొగను పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలతో కూడా పలువురు ఆసుపత్రుల్లో చేరారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లోని ప్రమాద తీవ్రత, యాక్సిడెంట్ వార్డులు కానీ, ఎమర్జెన్సీ రూములు కానీ, ఐసీయూలు పూర్తి అప్రమత్తతో ఉన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆరోగ్య శాఖ ఇతర ప్రభుత్వ విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటుందని చెప్పేసి అబ్దుల్లా ఆల్ సనాద్ గారి తెలపడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ పైన, ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన విమానాలు వస్తూ ఉన్న టెర్మినల్ 1 పైన మళ్ళా దాడి చేయడం చాలా బాధాకరం. అలాగే ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఎవరి ప్రాణాలు తీసుకునేందుకు ఈ యొక్క యుద్ధం చేస్తూ ఉన్నారో తెలియడం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.